సిద్ధరామయ్యకు అధిష్టానం షాక్, అపాయింట్మెంట్ నిరాకరణట. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి కదా, కాంగ్రెస్ అధిష్టానం సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అపాయింట్మెంట్ నిరాకరించిందట. మొత్తానికైతే రాష్ట్రంలో 2.5 ఏళ్ల పాలన ముగుస్తున్న తరుణంలోనే ఆయనకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నవంబర్లో సీఎం మార్పు అంశం రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు నెల రోజులుగా హల్చల్ చేస్తోంది. బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14లో వెలువడతాయని, అదే రోజు ఢిల్లీ వెళ్తానని సీఎం సిద్ధరామయ్య ఇటీవల ప్రకటించారు. కనీసం 2-3 రోజులు అక్కడే ఉండి మంత్రివర్గ మార్పుపై స్పష్టమైన నిర్ణయంతో వస్తానని తెలిపారు. బీహార్లో 2వ విడత ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఫలితాలు వెలువడేందుకు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు సిద్ధరామయ్య అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో కర్ణాటక చెందిన ఏ నాయకులను కలవబోమని తేల్చేపినట్టు తెలుస్తా ఉంది. సో సిద్ధరామయ్య అక్కడ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను మార్చే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో కర్ణాటకలో కూడా పలు రకాల మార్పులు జరగడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య అవినీతి కావచ్చు, రకరకాల అంశాలు తెర మీదకి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దానిలో భాగంగానే మొత్తానికైతే మరి ఆయన పోతే 100% ఆయన ఎవరు శివ మన పేరు ఉంటుంది, ఆయనకి ఇస్తారు. 100% ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.